హాయ్ అండి, నా పేరు సురేష్. ఈరోజు మనం వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్ నుంచి పురుగు మందులు కషాయం ఎలా తయారు చేసుకోవాలి, అదే దాన్ని దశపర్ణి కషాయం అంటారు కదా, ఆ దశపర్ణి కషాయం ఎలా తయారు చేసుకోవాలి మీకు నేను ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. దానికి సంబంధించిన ఆకులన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చాను, చూస్తున్నారా. మొత్తం ఇవన్నీ ఒక 15 రకాలు ఉన్నాయండి. ఇంకో 2-3 రకాలు యాడ్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. ఇదేముందంటే నాకు ఇక్కడ మ్యాన్ పవర్ ఎవరు లేరండి, అన్నీ సోలో నేనే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇవన్నీ కట్ చేసి నేను ఒక బ్యాగ్లో తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మనం ప్రిపరేషన్ ఎలా అనేది చూపిస్తాను. మీరు అంతకన్నా ముందు చేయవలసింది ఏంటంటే, ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నా ఛానల్ నుంచి కంటిన్యూ అగ్రికల్చర్ విషయాలు మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ మీకు క్లోజప్లో ఒక్కొక్క దాని పేరుతో సహా మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో మాత్రం కంప్లీట్ పూర్తిగా చూడండి, ఓకేనండి. మీకు ఫస్ట్ ఇది వచ్చేసి సీతాఫలం అండి. ఇది మీరు చూస్తున్నారా, ఇది ఒకటి సీతాఫలం. సెకండ్ వచ్చేసి అలోవెరా, కలబంద. ఇది చూస్తున్నారా, ఇది వేప చెట్టు అండి, వేపాకు. ఇది వేప. ఇది ఉమ్మెత్త అండి, ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి కదా, ఉమ్మెత్తాకు. ఇది వయార్బామ్ అంటారు. మీకు ఇందులో నేను చూపించినట్లో కలబంద, వేప, ఉమ్మెత్త, సీతాఫలం ఇవన్నీ కూడా మీకు పెట్స్ కంట్రోల్కి పనిచేస్తాయి. ఇది ఎందుకంటే అది కొంచెం మెడికల్ క్వాంటిటీ ఉంటుంది అందులో, మెడిసిన్. ఇది వచ్చేసి ఇది మీకు అడవి మిరప అంటారు. మీకు బాగా చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు, అడవి మిరప అంటారు. ఇది ఎక్కువ జాండీస్, పచ్చకమ్మల్లో వచ్చిన వాళ్ళకి ఆ పచ్చకమ్మలు మీకు నాటు మందు, పసర మందులు ఇచ్చేవాళ్ళు దీన్ని బాగా వాడతారు. కాకపోతే దీని పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కాబట్టి, అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి దాని గురించి నేను మెడిసిన్ రూపంలో అయితే నేను రికమెండ్ చేయను. కానీ ఇది కొండ మిరప అంటారు, మనకి ఇది పనిచేస్తుంది. ఇది జిల్లేడు, ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి గానుగ అండి. మనకి రైనీ వర్షాకాలం అయితే మంచి పచ్చగా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి కొంచెం ఆరిపోయినట్టుంది, కానీ ఇది గానుగ. ఇదేమో తూటికార అంటారు కదా, తూటి చెట్లు అంటారు కదా, మీకు చెరువులలో గట్ట వస్తాయి కదా, ఇది. ఇది నిద్రగన్నేరు అంటారండి. ఇది వచ్చేసి జామాయిల్, యూక్లిప్టస్ అంటాం కదా, ఇది జామాయిల్. ఇదేమో ఆయిల్ చెట్టు అంటారు, ఆయిలాకు అంటారు కదా, ఆయిలాకు అంటారు అది. ఇది వచ్చేసి మలబారి వేప. దీన్ని చూడండి, ఈ వేప ఇంచుమించు ఒకలాగే ఉంటాయి కదా. ఇది మలబార్ వేప, ఇది నేరేడు, ఇది వచ్చేసి సపోటా. చూసారు కదా, ఇంచుమించు ఇవన్నీ నేను దగ్గర 15 రకాలు తీసుకున్నాను మీకు. అంటే ఇక్కడ ఉన్నాయి 15 రకాలు. ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది, సీతంవారి చెట్టు అంటారు కదా, బెల్లింత మండలం అంటారు ఇక్కడ తెలంగాణలో. బెల్లింత చెట్టు ఇది పక్కనే ఉంది కాబట్టి ఇది వేస్తాను. మన డ్రమ్ సొల్యూషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిన సొల్యూషన్ ఇక్కడే ఉంది. ఇది రెండా ఉంది కాబట్టి ఇది కొంచెం వేరే దాంట్లో, కొంచెం ఒక 40 లీటర్స్ వేరే దాంట్లోకి తీసి ఈ లీవ్స్ అని అందులో వేస్తానమాట. ఇంకోటి ఏంటంటే, నాకు ఇక్కడ మ్యాన్ పవర్ లేదండి, ఇదంతా మొత్తం సోలో నేనే చేసుకోవాలి. అందుకే మీకు నేను డైరెక్ట్ వేసేటప్పుడు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే, నేను ముక్కల కింద కట్ చేస్తానమాట. ఇది కంటిన్యూని ఇప్పుడు వీడియో నేను కటింగ్తో సహా మీకు చూపించాలంటే మోర్ దెన్ 1.5 అవర్ అవుతుందన్నమాట. అంత టైం మీరు ఉండాలంటే మీరు ఉండలేరు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు నేను చూపించిన ఆకులన్నీ కూడా చిన్న పీసుల కింద కట్ చేసి ఒక బాక్స్లో వేసి, ఆ తర్వాత నేను దాన్ని మా సొల్యూషన్లో వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే అండి. మీరు ఇందాక చూశారు కదా, అక్కడ మొత్తం 15 రకాలు కొమ్మలన్నీ తీసుకొచ్చి పెట్టాను కదా, అవన్నీ చిన్న ముక్కల కింద కట్ చేశాను. కట్ చేస్తే ఇంత బ్యాగ్ అయినాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. ఇంతసేపు ప్రాసెస్ చేయాలంటే మీకు 1 అవర్ 1.5 అవర్ పడుతుందని చెప్పి వీడియోని అక్కడితో కట్ చేశాను. ఇప్పుడు మీకు అన్ని స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి, ఈ ముక్కలు వచ్చేసి ఫస్ట్ జిల్లేడు అని కట్ చేశాను అనమాట. ఎందుకంటే తొందరగా డీకంపోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఇవన్నీ కట్ చేశాను. మీకు ఇదే 200 లీటర్స్ వాటరే ఇందులో సగం తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఇవన్నీ ఇందులో వేసేటప్పుడు. ఓ 2-3 రోజుల తర్వాత ఇవి మనకి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను సేమ్ అదే లిక్విడ్ని కొంచెం మళ్ళీ ఇందులో పోసేస్తానండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఇది జిల్లేడు కూడా కట్ చేస్తాను ముక్కల కింద. నెక్స్ట్ అలోవెరా చూసారా, కలబంద, దీన్ని కూడా ఇలా చిన్న పీసుల కింద ఇలా కట్ చేశాను అనమాట. ప్రతిదీ కూడా కట్ చేశాను ఇలా చిన్న పీసుల కింద, చూసారు కదా. ఇంకేదో ఒకటి ఉండిపోయినట్టుంది. మీకు అలోవెరా మీకు చాలా మంచిది. ఇది సమ్మర్లో కోల్డ్కి వాటిలో కూడా వాటర్లో కలిపి పెడితే కూడా మీకు చాలా మంచిది. చూడండి, నెక్స్ట్ సీతాఫలం. అన్నీ కూడా ప్రతిదాన్ని కూడా ఇలా కట్ చేశాను చిన్న ముక్కల కింద. సీతాఫలం తర్వాత చూడండి సపోటా.
ఇప్పుడు చూసినట్లు మీకు మా దగ్గరలో సపోటా ఒకటే దొరికింది, మిగతా అన్ని తుప్పల్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. అదే మనకి వర్షాకాలం అయితే ఎక్కడ కావాలితే అక్కడే దొరికితే ఈజీగా దొరికితే, ఒకవేళ ఇది మనకు వర్కౌట్ అవి మీకు నేను ఎవరికైనా నెక్స్ట్ రికమెండ్ చేసినా కూడా మీరు ఎవరైనా వర్షాకాలం తయారు చేసుకుందరు. కానీ దగ్గరలో దొరుకుతాయి. ఇప్పుడు నాకు చాలా దూరం వెళ్ళి చేయాల్సి వచ్చింది. ఇవి నేను గ్యాదర్ చేయడానికి నాకు ఈ రోజుతో 1.5 డే పట్టింది. చూడండి, నెక్స్ట్ వేప ఎక్కువగానే దొరుకుతుందండి, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది వేప. మనకి రైనీ సీజన్లో చేసుకుంటే ఇవన్నీ బాగా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. మనకి వర్షాలకి ఎండలు స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఎక్కడెక్కడో తిరిగి తీసుకురావాల్సి వచ్చింది ఇవన్నీ. చూసారు కదా, ఇదంతా వేప. ఇవన్నీ కొంచెం కష్టంతో కూడుకున్న పనే కానండి. ఇది ఒకటి మనకు సక్సెస్ అయిందంటే 200 లీటర్ సొల్యూషన్ మనకు తయారవుతుంది. అంటే 200 పంపులకి మనం పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది సక్సెస్ అయితే మీకు 1 ఇయర్, మామూలు రైతులకైతే 1 ఇయర్ సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ నేరేడు కూడా కట్ చేశానండి అంతా. ఇది మలబార్ వేప. చూడండి, మలబార్ వేప రెండు ఒకేలా ఉంటాయి. ఇది మలబార్ వేప అన్నమాట. ఇందులో నేను కొన్ని అన్నీ మీకు మనకి ఆర్గానిక్ మందుల కింద పనిచేయాలన్న ఆలోచనతో తీసుకున్నాను. చాలామంది టేకు కూడా రికమెండ్ చేశారు. కానీ టేకుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టేకు ఎర్రపేన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఎర్రపేన్ అంటే మైట్స్ అంటారు, దాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పి నేను టేకు మన దగ్గర ఉన్నా సరే టేకు తీసుకోలేదు. ఎక్కువ నేను తెచ్చిన అన్నట్లు చాలా మటుకి పురుగులు ఏవి వీటికి పట్టుకోవండి. జిల్లేడుకి కానీ, వేపకు కానీ, గానుగకు కానీ, సీతాఫలానికి కానీ పురుగులు ఏవి దీనికి రావు. అందుకనే ఇది మనకి ఈ పురుగు మందుల కింద పనిచేస్తుందన్న ఆలోచనతో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉమ్మెత్త మీకు బాగా ఐడియా ఉంటుంది. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం బోర్డు క్లీన్ చేయడానికి మాస్టర్లు తెమ్మని చెప్పేవారు. ఉమ్మెత్త పువ్వు, మెత్తకాయ, అదేనండి ఉమ్మెత్త. తర్వాత ఆయిల్ అంటే వాయిలాక్ అంటారు. చిన్నగా ఉంటుంది. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ దీనికి కొంచెం ఘాటుగా ఉంటుంది. నేను నొక్కినప్పుడు వేయడం అన్నారు బాగా అయిపోయినాయి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా రికమెండ్ చేయండి. నెక్స్ట్ వయ్యారబామ ఎందుకు తీసుకున్నానంటే మీకు వర్షం ఉన్నా ఏమి లేకపోయినా, ఎన్ని పంటలు చచ్చిపోయినా వయ్యారబామ మాత్రం చావదండి. దీన్ని కాంగ్రెస్ గడ్డ అని అంటారు కొంతమంది వయ్యారబామ అంటారు దీన్ని. దానికి ఓన్లీ ఒక మిల్ బాగ్ తప్పించి, అంటే మిల్ బాగ్ అంటే పిండిన లేదో అంటారు, ఆ మిల్ బాగ్ తప్పించి వయ్యారబామకి ట్రిప్స్ కానీ, మైట్స్ కానీ, పురుగు కానీ ఏది పట్టదు వయ్యారబామకి. అందుకనే వయ్యారబామ కూడా తీసుకున్నాను నేను. మీకు పిండి నల్ల అంటే మిల్లీ బాగ్కి మనం రైస్ కూడా వేయచ్చు. ఇందులో నేను రైస్ ఆల్రెడీ 1 కిలో రైస్ వండమని చెప్పాం, అది ఇంకా తీసుకురాలేదు నేను. అది కూడా కలుపుతాను ఇందులో. మీకు వీడియోలో చూపించకపోయినా కానీ మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఆముదం బాటిల్ ఒకటి కలుపుతానండి. ఇంత బాటిల్ 100 రూపీస్ బిలోనే ఉంటుంది ఆముదం బాటిల్. ఆముదం కాదు, ఇంగువ అండి. ఆముదం కాదు, ఇంగువ బాటిల్ కూడా దొరుకుతుంది. ఇంగువ కూడా ఇందులో యాడ్ చేస్తాను నేను. 1 కిలో రైస్ ఎందుకంటే మనకి ఇథిలియం ఆల్కహాల్ తయారవుతుంది అంటుంది రైస్ వల్ల. అది మిల్ బాగ్కి బాగా పనిచేస్తుంది. మిల్ బాగ్ అంటే పిండి నల్లకి బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇందులో 1 కిలో రైస్ తెచ్చి నేను కలుపుతాను. ఇప్పుడు మీ వీడియోలో చూపించను కానీ అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పటికే మనకు బాగా లేట్ అయిపోతుంది, ఇంకా మనకి పనులు ఉన్నాయి కాబట్టి ఇంతవరకే మీకు చెప్తాను. చూడండి, ఇది యూకలిప్టస్ జామాయిల్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా దీనికి ఎప్పుడు 365 రోజులు మీకు ఒక పెయిన్ కానీ, దోమ కానీ ఏమీ ఉండదు దీనికి. చూసారు ఎంత ఫుల్ అయింది ఇది అప్పుడే. అందుకని కొద్ది రోజు డికంపోజ్ అయ్యాక ఆ లిక్విడ్ మళ్ళీ ఇందులో పోస్తాను. అందుకే సగం తీయడం జరిగింది. మీకు గానుగు ఎక్కువ దొరికితే గానుగు వేసుకోండి. మళ్ళీ నాకు ఈవేళ నేను తక్కువే దొరికింది. గానుగాకులు ఎక్కడ ఆకులు లేవు, చెట్లు చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి ఆకులు లేవు. తిరిగి రావాల్సి వచ్చింది వేస్ట్గా. నేను గానుగు కూడా తీసుకుంటాను కంపల్సరీ. ఇంకా యాడ్ చేస్తాను ఇందులో. యూకలిప్టస్ ఇక్కడికే నిండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
మీకు ఇది కనిపిస్తుందో లేదో లొట్ట పీస్ అంటారు ఇక్కడ, మన సైడ్ ఏమో తూటి అంటారండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తూటికర్రలు అంటారు, తూటాకు. ఇక్కడ తెలంగాణలో లొట్ట పీస్ చెట్లు అంటారు. అవి మన కాలువలలో చెరువులలో బాగా దొరుకుతుంది. ఇది మీకు లొట్ట పీస్ చెట్లు అంటారు. దీన్ని మేకలు కూడా తినవు కనీసం. ఈ కొన్ని వాటిలో మన సొంతంగా ఆలోచన ప్రకారం తీసి తెచ్చుకోవాల్సి వచ్చినాయి ఇవన్నీ. మేకలు తినవి, పశువులు తినవి. మళ్ళీ ఇది గానుగాకు. మన వర్షాకాలం అయితే చాలా మంచిగా పచ్చగా ఉంటుంది. ఇది గానుగు చాలా బాగా పనిచేస్తుంది. నేను ముందు కూడా వాడాను, మనకు ఆల్రెడీ దీని మీద అనుభవం ఉంది. అంటే గానుగు నూనె వాడాను. ఈ గానుగు నూనె వాడడం వల్ల మనకి లీఫ్ మైనర్ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. లీఫ్ మైనర్ అయితే మీకు పొలానికి దగ్గరికి కూడా రాదు. ఇలాంటి ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఇది ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. దానివల్ల మనకు నష్టమేమీ లేదు. ఇది గానుగా. మీకు దీని తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి గానుగ కాయలు అండి. ఇవి గానుగ కాయలు. నాకు టైం సరిపోక ఇవి ఉన్నాయి, కానీ నాకు టైం సరిపోక ఎన్నో తీసుకురాలేదు, కొన్ని తెచ్చాను. వీటిని ఇలా దంచి వీటిని కూడా వేయండి. ఈ గానుగ వల్ల మీకు తోటలో ఉన్న లీఫ్ మైనర్, లేదా చాలామంది పాము తీగలు అంటారు, పాము పొడ తీగలు అంటారు కదా, ఆకుల మీద ఇలా గీతలాగా వస్తాయి, పాము గీతల్లాగా. అన్నిటికి ఇవి గానుగాకు బాగా పనిచేస్తుంది. చూడండి, ఇది నేను తెచ్చినట్లు ఇంత డ్రమ్ము ఫిల్ అయింది. ఇది చూడండి. మనకి ఇలా ఫిల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక కర్ర తీసుకుని, మీకు 1-2 రోజులు మీకు ఇలా ఉంటుంది. కలపడం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అన్ని ఆకులే ఉన్నాయి కాబట్టి. ఇలా ప్రెస్ చేసి కొంచెం 1 లేదా 2 రోజులు మీకు ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆటోమేటిక్గా లోపల మన వేస్ట్ డీకంపోజర్ దాని పని అంతా డీకంపోజ్ చేయడమే కాబట్టి 1 or 2 డేస్లో మనకి ఫ్రీ అయిపోతుంది. ఆల్రెడీ అందులో ఉన్న లిక్విడ్ కూడా నేను కొంచెం పోస్తాను, చూడండి. ఇది కొంతమంది ఏమంటున్నారంటే చేతితో పట్టుకోవచ్చా, ఏమన్నా మనకి డీకంపోజ్ కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటున్నారు. అలాంటిది ఏ ప్రాబ్లం ఏముండదండి. అది చూస్తున్నారు కదా, అలా కంప్లీట్ మనకి ఇది తగ్గిపోయే కొద్ది కూడా లిక్విడ్ మొత్తం పోసేస్తాను నేను ఇందులోనే. చూసారా, అలాగే మనకి ఇది తగ్గే కొద్ది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 1 or 2 డేస్లో మనకి ఇది ఫ్రీ అయిపోతుంది కాబట్టి. అయితే మనం ఎలా కిందకి మీదకి దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగుని ఈ పైవి మనకి తయారు కాకుండా ఇలానే ఉండిపోతే అడుగుకి వెళ్ళడం వల్ల. మీకు వీలు ఉన్నంత వరకు అవకాశం ఉండి మీకు కన్వీనియంట్గా కుదిరితే రోజుకి 3 సార్లు ఇలా కలపండి, లేదంటే 1-2 సార్లు కలిపినా ఇబ్బంది ఏమి ఉండదు. 4 రోజులు లేట్ అవుతుంది తప్ప మనకి ఇందులో వచ్చే నష్టం ఏం లేదు. చూస్తున్నారు కదా. మళ్ళీ మనకి తయారైన తర్వాత నేను మళ్ళీ మీకు ఎంతవరకు ఎలా అవుతుంది ఏంటి విధం అనేది నేను మీకు వీడియో రూపంలోనే చేస్తాను. మీకు డౌట్స్ అనుమానం ఏమంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు నాకు ఈ మధ్యన ఎవరు అసలు కామెంట్ చేయట్లేదు, మరి కామెంట్ నా డిసేబుల్ అయిందో కూడా తెలియట్లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు క్లియర్గా ఉండి కామెంట్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఒక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఓకేనండి. 2-3 రోజులకి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇందులో ఉన్న లిక్విడ్ని మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాను నేను. ఇంకా ఇందులో మనం వేయవలసిందంటే 1 కిలో రైస్ అన్నం వేస్తే మనకి మిల్ బాగ్కి బాగా కంట్రోల్ అవుతుందంట. ఈ గానుగ వచ్చేసి లీఫ్ మైనర్కి బాగా కంట్రోల్ అవుతుంది. ఇది నాకు బాగా ఐడియా ఉంది ముందు కూడా. కాబట్టి ఇది మనకు అన్ని రకాల పెట్స్, త్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ అన్నిటికీ పనిచేస్తుందని అంటున్నారు. నేను ప్రాక్టికల్గా వాడలేదు, కాకపోతే కంప్లీట్గా మనం దీని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి నేనే ఓన్గా తయారు చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనం మైక్రో న్యూట్రియంట్స్ ద్రావణాన్ని మనం తయారు చేద్దాం. దీని తర్వాత ఏంటంటే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మ్యాక్సిమం 45 డేస్లో కంప్లీట్ మనకి సొల్యూషన్ తయారవుతుంది అని అంటున్నారు. 15 రోజులు 20 రోజులు కూడా మనం వాడుకోవచ్చు అంటున్నారు. కాకపోతే మనం వెయిట్ చేద్దాం. కంప్లీట్ అయిన తర్వాత దీన్ని యూజ్ చేద్దాం. ఫర్దర్గా మనకి ఇంకా అగ్రికల్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ, వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ గురించి కూడా ఇంకా ఏమైనా ఉన్నాయో అన్నీ వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీరు ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ సబ్స్క్రైబర్ రావడం వల్ల కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ నన్ను బాగానే చాలామంది తొందరగానే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 1 month కూడా కాకముందే 60+ సబ్స్క్రైబర్స్ మనకి వచ్చారు. ఈ వీడియోలో ఎంతండి. ఓకేనండి, బాయ్.